నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకోవాలని, అదేవిధంగా ఏదైతే ప్రజాపాలన కొత్త ప్రభుత్వం ప్రజాపాలన పెడితే ప్రజాపాలనకి అప్లికేషన్ తీసుకుంటున్న ప్రజలందరికీ అందరు అప్లికేషన్లు ఇవ్వండి. ఒకటే, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ప్రజలకు హామీలు ఇచ్చిన ప్రకారంగా మీరు ఈరోజు ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓటేశారు కాబట్టి ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలు కూడా ఏదైతే గృహలక్ష్మి కానీ, అదేవిధంగా భూధరణ గృహజ్యోతి కానీ, మహాలక్ష్మి, చేయూత, రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చారు. అన్నీ కూడా ఈరోజు నడపాలి, మనం సక్రమంగా నడపాలని మేమందరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ ప్రభుత్వం అయినా స్వాగతిస్తాం, ప్రతిపక్షంలో ఉన్నా స్వాగతిస్తాం. ప్రజలకు అందుబాటులోనే వ్యవస్థ ఉండాలి, ఏదైనా ప్రజలకు చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ప్రజాకి కోరిక మేరకు ఈరోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీలు కూడా తూచా తప్పకుండా నెరవేర్చాలని ప్రజలు కూడా అందరూ అప్లికేషన్ తీసుకోవాలి, సమానత్వంతో అప్లికేషన్ తీసుకోవాలి. ఏ ఒక్క లబ్ధిదారి గారి మనం తప్పకూడదు. రేషన్ కార్డులు ఏమంటారు, రేషన్ కార్డు కూడా ఇవ్వాలి ఈరోజు, కొత్త రేషన్ కార్డు. అలానే రైతు సమస్యకు వచ్చేసరికి చాలా వరకు మ్యుటేషన్ జరగలేదు, వాటిని కూడా మ్యుటేషన్ చేయమని అడుగుతున్నాం. ఒక తండ్రి దాంట్లోనే ఉన్నాయి, తండ్రి దాంట్లో కొడుకులకు వాటాలో ఇంతవరకు మ్యుటేషన్ జరగలేదు, ఆ మ్యుటేషన్ కూడా చేయాలి. వాటా అలా మనం చేయగలిగితే ప్రభుత్వం బాగుంటుందని ఆశిస్తున్నాను, అందరిని దీవిస్తున్నాను కూడా. ఈరోజు ప్రజలారా ఒకటే, ఈ నియోజకవర్గాన్ని నుంచి నన్ను గెలిపించారు, మీరు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో కొత్త ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు తూచా తప్పకుండా చేయాలని మేము అందరికీ మనవి చేస్తున్నాం.